హాస్పిటల్‌లో అలేఖ్య చిట్టి మరి మేము చచ్చిపోతున్నా కూడా మమ్మల్ని వదలరా ఎందుకు ఇంత ట్రాల్స్ చేస్తున్నారంటూ సుమి అక్క అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా వీడియో చేసి పెడుతుందనమాట. సో ఫస్ట్ అయితే ఆవిడ వచ్చి ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇస్తూ ఒక వీడియో చేశారు. తర్వాత అలేఖ్య చిట్టి కూడా ఒక వీడియో చేసింది. సో సారీ చెప్తూ వాళ్ళైతే వీడియోలు చేశారనమాట ముగ్గురు కూడా. సో మరి ఆ వీడియోలను చూసి ఏంది ముందు అనేసి తర్వాత సారీ చెప్తే పని అయిపోతుందని చెప్పి అందరూ కూడా అనడం జరిగింది. సో తర్వాత అలేఖ్య చిట్టి అనే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. తను మెంటల్‌గా ఇదైపోతుంది. తన ఆరోగ్యం రీసెంట్‌గానే మా నాన్నగారు చనిపోయారు. సో మేము ఇట్లా హ్యాపీగా బతకాలని మేము అనుకుంటున్నాము. మేము బతకడం మీకు ఇష్టం లేదా? ఈ హాస్పిటల్లో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ట్రావెల్స్ చేస్తూనే ఉంటారా అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో అయితే పెట్టారనమాట. సో మరి ఆమె బెడ్ పైన ఉన్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ సో ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి ఆవిడ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో మరి ఈ పొజిషన్లో కూడా వీడియో చేయాలా? ఆల్రెడీ సారీ చెప్పేశారు కదా, ఇంకొక 3 నెలలో 4 నెలల్లో మీరు కామ్గా ఉంటే అందరూ మర్చిపోతారు. సో వదిలేయచ్చు కదా, మళ్ళీ మీరే వీడియోలు పెట్టి ఎందుకు కెలుక్కుంటున్నారు అని చెప్పి కూడా అందరూ అంటున్నారు. సో మీరు వీడియోలు చేయకపోతే ఎవరో కామెంట్స్ చేయరు కదా, మీరు చేస్తున్న వీడియోలకి మరి ఆ నెగిటివ్ కామెంట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో మీరు చేసిన పని మామూలుది కాదు కదా, మీరు ఏమైనా సంఘసేవ చేశారా? సో ఒక వ్యక్తిని తిట్టారు, కస్టమర్స్ని ఇట్లాగైనా ట్రీట్ చేస్తారని చెప్పి అందరూ కూడా విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నారనమాట. సో మా జీవితాలను అయితే పచ్చడి చేయకండి అన్నట్టుగా ఆవిడైతే మాట్లాడుతుందనమాట. సో మరి ఎవరన్నా కూడా ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఖచ్చితంగా కస్టమర్తోని ఎలా మాట్లాడాలి అనేది చాలా పొలైట్గా మాట్లాడాలి. ఎందుకంటే వ్యాపారం అనేది ఈజీగా దెబ్బైపోతుంది. జస్ట్ క్వాలిటీ బాగాలేకపోతేనే ఈరోజు గొడవ పడుతున్నారు. అలాంటిది మీరు క్వాలిటీ కూడా ఇస్తూ వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఎదురుదెబ్బలు ఎదురవుతాయి అనమాట. మరి కొంతమంది అయితే ఆ బెడ్ మీద ఉందంతా ఫేక్ సెటప్ అని కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఇంకా నెక్స్ట్ అది కూడా ఫేక్ అంటున్నారని చెప్పి ఇంకేదన్నా వీడియోతో వస్తారా? నెక్స్ట్ ఇంకా ఊరేసుకునేది ఏమన్నా వీడియో పెట్టి మేము ఇప్పుడే లైవ్లో చచ్చిపోతున్నాను వీడియోలు కూడా పెడతారా అని చెప్పి. సో మీకు ఏంటంటే బేసిక్గా ఇంకా రీచ్ పిచ్లోనే ఉన్నారు. సో మీకు ఆల్రెడీ రీచ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది మీ పిగిల్స్ కానీ మీకు కానీ. సో మీరు ఇక నుంచైనా ఆ వ్యాపారం మానేస్తారో లేదా చేసుకునే వ్యాపారం మంచిగా చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆవిడ పెట్టిన వీడియోలకైతే మళ్ళీ ఇవాళ కూడా రకరకాలుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మరి ఒకవేళ నిజమే అయితే కనుక సో ఇకనైనా సరే ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేస్తే బెటర్ అని సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పుకోవచ్చు. సో మరి ఇంకా వీళ్ళు ఒకవేళ నెక్స్ట్ టర్మ్ కూడా ఇది రిపీట్ చేయడానికి గ్యారంటీ లేదు. సో సారీ అయితే చెప్పారు కానీ మళ్ళీ ఆ పికిల్స్ వాళ్ళు నడుపుకునే చేస్తారు, వాళ్ళకి అదే ఆధారం కాబట్టి. సో మరి ఈ బెడ్ పైన ఉన్న అమ్మాయి పరిస్థితి ఏంటి, అది నిజమా ఫేకా అని అయితే చాలామంది కామెంట్స్లో ఇంకా దాని గురించి కూడా యుద్ధాలు చేస్తున్నారనమాట. సో మరి ఇదే పరిస్థితి అబ్బాయిలకు జరిగితే కనుక ఎవరూ పట్టించుకోరు. మరి అమ్మాయిలు కాబట్టి అందరి అటెన్షన్ కూడా గ్రాబ్ అవుతుంది. సో మరి వాళ్ళు వీడియోలు చేయడం మానేస్తేనే వాళ్ళ గురించి జనం కూడా ఆలోచించడం మానేస్తారు. సో ఇలా రోజుకు ఒక ఏదో వీడియోతో మొన్నేమో సారీ చెప్పే వీడియోతో ఇవాళేమో బెడ్ పైన ఉన్న వీడియోతో వస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో రారా అని గ్యారంటీ లేదా అని చెప్పి కొన్నాళ్ళు వీడియోలు మానేయమని చెప్పి అందరైతే సూచిస్తున్నారు. సో మరి చూద్దాం వాళ్ళు వీడియోలు కొన్నాళ్ళు తగ్గించి వాళ్ళ పని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వేరే పని ఏదైనా ప్లాన్ చేస్తారా అని.